వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం తమ్మారం గ్రామంలో అత్యంత క్రూరంగా ఒక రాక్షస గుంపు అమాయకులపై కత్తులతో విచక్షణ రహితంగా దాడులు చేయటం జరిగింది. పలువురు గ్రామస్తులు అడ్డుపోయిన గ్రామస్తులపై దాడి చేయటం జరిగింది. తమ్మారం గ్రామంలో గురువారం సంక్రాంతి పండుగ రోజున కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఆ గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. దీనిని జీర్ణించుకోలేక టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలను మాటువేసి విచక్షణ రహితంగా రోడ్డు వెంబడి వెళుతుంటే ఎవరూ లేరు చూసి అతి క్రూరంగా బండలు తీసుకుని ఆ ముగ్గురు యువకుల కళ్ళగట్టి నరసింహారెడ్డి, ఉసిరికాయల గోపి, ఉసిరికాయల నాగేంద్రబాబు, బత్తిన వంశీ కలిసి చితకబాడటం జరిగింది. ఈ ఘటనలో యువకులు తలకు చేతులకు బలమైన గాయాలయ్యాయి. అక్కడ కూర్చున్నాం సార్. అక్కడ కూర్చున్నోడిని నాపరాళ్ళు, బండలు, ఇటుకపేటలు మొత్తం వేసిన కత్తులు, కథాలు మొత్తం వేసి కొట్టారు. ఇక ఒక్కడేం చేస్తారు. ఇంకా ఇది వాళ్ళు నలుగురు ఇటు తిరిగారు. కొత్త జనం వచ్చి కూడా ఆపినా కూడా ఆగలేదు సార్. మామూలుగా కాదు సార్. అసలు నేను అనుకున్నా అసలు చనిపోయిందో ఏమో అనుకున్నామే సార్ మేము. కానీ ఇక మరి ఎట్లా బతుకుని సార్, వాడు ఎట్లా బతుకుందో మాకు తెలియదు సార్. నేను ఊరికి నేను లేను, అది జరిగింది సార్. నేను ఊరికి వచ్చాక ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో పడేసారు గుజనార్లో. పడైతే వచ్చి కడుపు దొరకమని సార్. నేను ఏడ్చిన. నేనేం చేసాను సార్. ఇంకా మరి అంత అసలు ఏంది, అసలు ఈ ఘోరం ఏంది సార్. ఇది ఇట్లా కొట్టడం ఏంది, ఈ రాళ్ళు ఏంది, ఈ కత్తులు ఏంది, కత్తు తిని కొట్టేది సార్. అసలు సమాజం ఉందా, అసలు బతికిందా లేదా, అసలు ఎట్లా సార్ ఇది? ఏం చేయాలి మేము? మేము పేదకున్నాం సార్. మేము ఎట్లా బతకాలి? మాకు ఎవరుంది సార్? మాకు నాయకులు మీరే సార్, అంతా మీరే సార్. మేమేం చేసి ఇంకా నాకు మునుకుడు వస్తుంది సార్. నాకు ఏం లేదు, నాకు ఆడ ఏముంది సార్. నేను పేద పుట్టేవాళ్ళు, బతికివాడు, నా బిడ్డ, నేను ఒక్కడే సార్. మేము సార్ అసలు మేము కూడా మమ్మల్ని కూడా చంపరు ఉన్నతరు ఉన్నారు సార్ వాళ్ళు. ఎట్లా సార్ మేము బతికేది? ఇంకా ఎక్కడ మేము బతికేది? ఇంకా కూలినాలు తిరిగి బతుకున్నారు మమ్మల్ని. బండలేం సార్. అదేంటి వాళ్ళకి ఎంత ఖర్చు వాళ్ళకి మా మీద. ఈ పేదవాళ్ళు అయితే ఏం లేవు సార్. పాత ఖర్చులు ఒకవేళ ఏమో మాకైతే తెలవు సార్. అది కూడా పాత ఖర్చులు కూడా లేవు అసలు. ఎందుకు మా పిల్లగాడు ఏం లేదు సార్. వారం మా అమ్మని చూసేవాళ్ళు అంతే. ఏం లేదు సార్. అది కడుపులో ఖర్చే పెట్టుకున్నాం. ఇది ఎన్ని గంటలు సార్? అది 12 గంట అయింది సార్. అది అంటే 12 గంట సార్. అది నేను కూడా లేదు సార్. నేను మురిగిపోయింది. నేను వచ్చాక గుజరాలు బండి పెట్టి సార్ నా కొడుకుని. నేను చూసుకొని నాకు కడుపు తిరిగిపోయింది సార్. ఎవరు చెప్పదు సార్ నేను సార్. అది ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు సూర్యాపేట చేసిపోయారు.